ఓకే అండి. ఏడో క్వశ్చన్ చూద్దాం. 6 అయిపోయింది కదా, ఏడోది. ది సమ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ ఈస్ 426. వాట్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్? ఇక మనకి ఏమిటంటే 6 వరుసల సంఖ్యలు మొత్తం అనేది 466 అమ్మా. అర్థమైందా? సమ్ము అంటే సమ్ ఇచ్చాడు. 6 వరుస సంఖ్యలు ఏవైనా అవ్వచ్చు. వాటిలో మనకు సమ్ అనేది 426 ఇచ్చాడు. దాన్ని బట్టి అందులో లార్జెస్ట్ నెంబర్ ఎంత, స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని మనం కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎలా అంటే, ఇప్పుడు ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ 2, దాని తర్వాత వచ్చి ఈవెన్ నెంబర్ ఎంత 4, కాన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి 4, దాని తర్వాత ఎంత 6, దాని తర్వాత ఎంత 8, దాని తర్వాత ఎంత 10, దాని తర్వాత ఎంత 12. ఇవి మొత్తం కూడా ఈ విధంగా ఉంటే వీటిని మనం 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటాం. వీటిని మొత్తం యాడ్ చేస్తే మనకి 426 రావాలి యాక్చువల్గా. అంటే మనకి ఇవి కాదు ఒరిజినల్ వాల్యూ, కానీ ఈ విధంగా వరుసగా ఉంటాయి అనమాట. అవి ఎంతైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 72 నుంచి మొదలవచ్చు, లేదా 64 నుంచి మొదలవచ్చు, ఎంతైనా ఉండొచ్చు. కానీ ఎంతో మనకు తెలియదు, ఏ నెంబర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇందులో మనకి పెద్ద సంఖ్య ఈ 12 ఉన్న ప్లేసుల్లో యాక్చువల్గా ఆ ప్లేస్లో ఉన్న లార్జెస్ట్ వాల్యూ అంతా మనం కనుక్కోవాలన్నమాట. అర్థమైందా? ఈ విధంగా మనకి ఆల్రెడీ మనకి యావరేజ్ అనేది మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటూ? ఆల్రెడీ మన సమ్ ఉంది. ఆల్రెడీ యావరేజ్ ఫార్ములా ఏంటి మనకి? యావరేజ్ వచ్చేసి సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆల్రెడీ మనకి ఈ సమ్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 426 ఇచ్చాడు, 426 ఇచ్చాడు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తం ఎన్ని? 6 కాన్సిక్యూటివ్ అన్నాడు, 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు, అంటే 6 అనమాట. 6లో నుంచి 426 క్యాన్సిల్ చేస్తే 71 టైమ్స్ పోద్ది అనమాట. అదే ఈ విధంగా మనకి యావరేజ్ అనేది 71 వస్తాయి. ఆల్రెడీ మనకి యావరేజ్ 71, మొత్తం నెంబర్ 6, గ్యాప్ ఎంత ఉంటుంది? ఆల్రెడీ మనం చెప్పాం 6 నెంబర్లో. చూడండి గ్యాప్ ఎంత ఉంది? 2కి 4కి ఒక మధ్య ఉంది. ఎక్కడ ఒకటి రెండోది, ఇది 3, ఇది 4, 5. అంటే 6 నెంబర్లకే డెఫినెట్లీ కూడా 5 గ్యాప్ ఉంటుంది అనమాట. గ్యాప్ సిస్టమ్ చూసుకోవాలి. 5 గ్యాప్ ఉంటుంది. ఇది బై 2 చేస్తాం. అదేనా? అంటే 1.5, 1.5. ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చిన సమ్మని బట్టి మనం ఇంటూ 1 చేస్తామా, ఇంటూ 2 చేస్తామా, ఇంటూ 4 చేస్తామా, ఇంటూ 7 చేస్తామని మనం చూడాలి. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ అన్నాడు. ఈవెన్ నెంబర్స్ కదా ఇవన్నీ. 2కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 6కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. అట్ట ప్రతి దాని మధ్య కూడా 2 ఉంటుంది. అవి ఏ నెంబర్ మనకు ఈవెన్ నెంబర్ అన్నాడు కాబట్టి డెఫినెట్లీ కూడా ప్రతి నెంబర్ మధ్య 2 ఈవెన్ డిఫరెన్స్ 2 ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనం మల్టిప్లై చేయాలి. అర్థమైందా? ఆ డిఫరెన్స్ మల్టిప్లై చేయాలి. ఆ డిఫరెన్స్ ఎంత వస్తాయి? 1.5 into 2 అంటే 3 వస్తాయి. అంటే ఈ యావరేజ్కి ఈ 3 అనేది యాడ్ చేస్తే డెఫినెట్లీ కూడా లార్జెస్ట్ నెంబర్ వస్తాయి. అదే యావరేజ్కి -3 చేస్తే స్మాలెస్ట్ నెంబర్ వస్తాయి. అర్థమైంది కదా? 71 + 3 ఎంత? 71 కదా యావరేజ్. 71లో నుంచి 1.5 into 2, సారీ, ఇది 5 అనేది 2.5 అన్నమా. బై 2 చేస్తే 5ని 2.5. ఓకేనా? 2.5 into 2 చేస్తే ఎంత వస్తాయి అంటే 5 వస్తాయి. అర్థమైందా? సారీ, రాంగ్ చెప్పాను. 2.5ని into 2 చేస్తే 5 వస్తాయి. ఈ 5 71 + 5 యాడ్ చేస్తే ఎంత అంటే 76, అంటే లార్జెస్ట్ నెంబర్ వచ్చింది. అదే 71కి -5 చేస్తే ఎంత వస్తుంది అంటే 66 వస్తుంది అనమాట. ఇది స్మాలెస్ట్ నెంబరు, ఇది లార్జెస్ట్ నెంబర్ అనమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? ఒకవేళ మనకి ప్రోడక్ట్ డిఫరెన్స్ వీటి మధ్య నెంబర్లో కనుక్కున్నాం, లార్జెస్ట్ నెంబర్ కనుక్కున్నాం, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కున్నాం. కావాలంటే మీరు చూడండి, 66 స్మాలెస్ట్ నెంబర్ కదా, అంటే 66 అనేది స్మాలెస్ట్. లార్జెస్ట్ నెంబర్ అంతా 76. ఇంకా మధ్య ఆల్రెడీ 2 అయిపోయినాయి, 6 ఇంకా 2 నిన్నుంటే 4 ఉంటాయి. 66 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ అంతా 68. 68 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ అంతా 70. 70 తర్వాత వచ్చేది ఈవెన్ నెంబర్ అంతా 72. 72 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ 74. మొత్తం 6 నెంబర్లు. ఈ 6 నెంబర్లు కూడా యాడ్ చేస్తే మనకి కావాలని చెక్ చేసుకోండి, 426 రావడం జరుగుతుంది. కావాలంటే మీరు చూసుకోండి సమ ప్రకారం. ఈ 2 మొత్తం యాడ్ చేసుకుంటే 426 రావడం జరుగుతుంది. అర్థమైందా? ఈ విధంగా మనం ఎలా ఇచ్చినా మనం చేయగలగాలి. ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్కి ఈవెన్ నెంబర్కి, అంటే స్మాలెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ నెంబర్ మధ్య ప్రొడక్ట్ కనుక్కోమని అనుకోండి, 66 into 76 అనేది మనం డైరెక్ట్గా చేస్తాం. లేదా డిఫరెన్స్ కనుక్కోమని అనుకోండి, రెండింటి మధ్య 76 - 66 చేసేస్తాం. ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఈ విధంగా ఈజీ మనం ఎలా చేయాలో ముందు చెప్తాను, చూడండి. ఒక్కొక్కసారి డిఫరెన్స్ కొనుక్కోమన్నప్పుడు స్మాలెస్ట్ నెంబర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, లార్జెస్ట్ నెంబర్ కొనుక్కునే అవసరం లేదు, డైరెక్ట్ కొనుక్కుంటాం. డైరెక్ట్ డిఫరెన్స్ అది ఎలా చెప్తాను ముందు సమస్యలు కూడా మీకు ఈజీగా అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాం.
ఓకేమా? నెక్స్ట్ మాల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయబోదు డెఫినెట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్ ఫాలో అవ్వండి. అదేవిధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి సమ్ము కూడా నా పీడిఎఫ్ ఫామ్ రూపంలో నేను డెఫినెట్లీ కూడా ₹199 ఫోన్పే ద్వారా పే చేసిన డెఫినెట్లీ కూడా నేను అందిస్తాను సాఫ్ట్ కాపీ. ఓకేనా? నెక్స్ట్ మాల్ చూద్దాం. ఇక్కడ ఏ, బి, సి మరియు డి అని 4 నెంబర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాన్జుగేట్ ఈవెన్ నెంబర్. అర్థమైందా? ఏ, బి, సి, డి అనే 4 నెంబర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్లే. అదేనా? ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్లే, గుర్తుపెట్టుకోండి. అయితే వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? 65 ఇచ్చాడు, అంతే కదా? వీటి యొక్క యావరేజ్ అనేది 65 ఇచ్చాడు. అయితే లార్జెస్ట్ నెంబర్కి అంటే ఏ స్మాలెస్ట్ నెంబరు, డి అనేది లార్జెస్ట్ నెంబర్. ఈ రెండింటిని మల్టిప్లై ఇంటూ, ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయాలి. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? ఏ మరియు డి యొక్క లబ్ధం ఎంత? వాట్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ డి అనేది. ఓకేనా? ఆల్రెడీ మనకి యావరేజ్ 65 వచ్చింది. 65 మొత్తం నెంబర్లు ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఉన్నాయి. 4 అంటే గ్యాప్ ఎన్ని ఉంటే డెఫినెట్లీ కూడా 3 ఉంటుంది. అది చూసుకో, 4 నెంబర్ మధ్య 3 గ్యాప్లు ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ఇది 2, ఇది 3 గ్యాప్లు ఉన్నాయి. అంటే 3. ఈ 3ని బై 2 చేస్తాం. బై 2 చేస్తే ఎంత వస్తాయి? 1.5, 1.5 అంటే 1.5. ఇప్పుడు మనం దీన్ని ఇంటూ 1 చేస్తామా, ఇంటూ 2 చేస్తామా, ఇంటూ 4 చేస్తామా అనేది ఇక్కడ సమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈవెన్ నెంబర్ అన్నాడు. ఈవెన్ నెంబర్ అంటే ఎలా ఉంటుంది? 2 ఈవెన్ నెంబరే, 4 ఈవెన్ నెంబరే, 6 ఈవెన్ నెంబరే. ఈ రెండు మీద డిఫరెన్స్ ఎంత? 4 నుంచి 2 డిఫరెన్స్ ఎంత? 2 ఉంది. 6, 4 డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఈవెన్ నెంబర్ మధ్య 2 అని డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంటూ 2 మల్టిప్లై చేస్తాం. అంటే ఇంటూ 2 అంటే యాక్చువల్ ఏమవుతుంది? 1.5 ఇంటూ 2 అంటే 3 అనమాట. అంటే ఈ 65కి +3 చేస్తే లార్జెస్ట్ నెంబర్ వస్తాయి, లేదా అదేవిధంగా 65కి -3 చేస్తే స్మాలెస్ట్ నెంబర్ వస్తాయి. 65 + 3 ఎంత? 68 లార్జెస్ట్ నెంబర్ ఇది. 65 - 3 62 ఇది స్మాలెస్ట్ నెంబర్. ఈ రెండింటి మధ్య ప్రొడక్ట్ మనకు కనుక్కున్నాడు. అదేలా 68 × 62. ఇక్కడ మనకి ఇచ్చిన సమ ప్రకారం చూసుకుంటే ఆప్షన్ ప్రకారం వెరిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ కట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 రోజులు ఎంత? 16. అదేవిధంగా లాస్ట్ డిజిట్ డెఫినెట్లీ కూడా 6 ఉంటుంది. అంటే ఆప్షన్ 4 రాదు, ఆప్షన్ 1 రాదు, ఆప్షన్ 2 రావచ్చు, ఆప్షన్ 3 రావచ్చు. ఒకవేళ ఇక్కడ మనకి ఆప్షన్ 2లో కానీ 8 ఉందనుకోండి, ఇక్కడ 6 ప్లేస్లో మన డెఫినెట్లీ 3 అని తీసుకుంటాం. అంతేగాని మొత్తం క్యాల్కులేషన్ చేయకూడదు. ఈ విధంగా షార్ట్ కట్ చేయాలి. యాక్చువల్ ఇప్పుడు మనకి రెండిట్లో కూడా యూనిట్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఇది వర్కౌట్ కాలేదు కాబట్టి ఇంకా మనం ఏం చేస్తాం? 68 × 62 అని మొత్తం క్యాల్కులేట్ చేస్తాం. మొత్తం క్యాల్కులేట్ చేస్తే 4216 అనేది వస్తే ఆప్షన్ 2 అనేది మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఒక్కొక్కసారి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంతేగాని మొత్తం 68 × 62 వేసి మొత్తం క్యాల్కులేషన్ కూర్చున్నాం అనుకోండి, మనకు టైం అనేది అయిపోతూ ఉంటుంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది డెఫినెట్లీ కూడా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాలి. అందుకని మనం ఆప్షన్ వెరిఫికేషన్ ఒక్కోసారి వెళ్ళాలి. కాని పక్షంలో మనం మొత్తం 68 × 62 అని మనం మొత్తం చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాం. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, సేమ్ లాగే ఉంటుంది. ది యావరేజ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఈసారి ఈవెన్ అన్నాడు, ఈసారి ఆడ్ నెంబర్ అన్నాడు. ఏదైనా కానీ డెఫినెట్లీ కూడా రెండింటి, ఈవెన్ అంటే ఏంటి? సరి సంఖ్యలు తీసుకున్నాం. ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్యలు. 1, 3, 5, 7 ఈ విధంగా ఆడ్ నెంబర్. ఈ రెండు మధ్య కూడా గ్యాప్ 2, 2, 2 ఉంటుంది చూసుకోండి. 3కి 1 మధ్య 2 ఉంటుంది, 5కి 3 మధ్య 3 ఉంటుంది, 7కి 5 మధ్య డిఫరెన్స్ ఇదే ఉంటుంది. సేమ్ గ్యాప్ సిస్టమ్ ప్రకారం మనం చేస్తాం. ఇక్కడ PQRSTU QRSTU అనే నెంబర్లోనే వాటి యొక్క సరాసరి యావరేజ్ అనేది మనకి, ఏ నెంబర్ మనకు తెలియదు, 5 నెంబర్లోనే 5 నెంబర్ల యొక్క సరాసరి యావరేజ్ అనేది మొత్తం కూడా మనకి 5 నెంబర్ల యొక్క యావరేజ్ అనేది 80 ఇచ్చాడు. దీని ప్రకారం ఈ PQRSTU ఈ P ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ ఉందో మనకు తెలియదు, ఈ U ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ ఉందో మనకు తెలియదు. ఈ P ఉన్న ప్లేస్లో ఎంత ఉందో మనకు తెలియదు.
ఈ ఉన్న ప్లేస్లో మనకి ఎంత ఉందో వాల్యూ తెలియదు. అలాంటప్పుడు మనం సేమ్ కాన్సెప్ట్లోనే లార్జెస్ట్ నెంబర్ కనుక్కుంటాం, స్మాలెస్ట్ నెంబర్ కనుక్కుంటాం. ఇక్కడ మనకి యావరేజ్ అనేది మనకు ఆల్రెడీ 8 అని తెలుసమ్మా. ఓకేనా? అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి. 6 అంటే డెఫినెట్లీ కూడా 5 గ్యాప్ ఉంటుంది. ఆల్రెడీ 1 ఉంది, ఇటు 2 ఉంటుంది, ఇటు 2 ఉంటుంది, ఇటు 2 ఉంటుంది, ఇటు 2 ఉంటాయి. అది చెప్పే కదా. మొత్తం 1, 2, 3, 4, 5 ఏ నెంబర్లు మనకి సేమ్. గ్యాప్ అనేది డెఫినెట్లీ కూడా 5 నెంబర్లు కాబట్టి 4 ఉంటుంది. కావాలని చూడండి, ఇక్కడ 1 ఉంది, 1, 1, 1, 1. అర్థమైందా? మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5, 6 నెంబర్లు. సారీ 6 కాబట్టి డెఫినెట్లీ కూడా మనకి 5 గ్యాప్లు వస్తాయి అన్నమాట. 1, 2, 3, 4, 5. ఓకేనా? ఇది మనం ఈ విధంగా చేస్తాం. దీని ప్రకారం మనం చేస్తే స్మాలెస్ట్ నెంబర్ ఎలా కనుక్కుంటామంటే 6, 5 ఉంది. ఈ 5ని బై 2 చేయి, ఎంత వస్తాయి? 2.5. ఇప్పుడు మనం ఇంటూ 2 చేయాలా, ఇంటూ 1 చేయాలా, ఇంటూ 4 చేయాలా అనేది మనం క్వశ్చన్ పెట్టి తీసుకురావాలి. ఇక్కడ మనకి ఆడ్ నెంబర్లు 3 అనేది ఆడ్, 1 అనేది ఆడ్, 5 అనేది ఆడ్, 7 అనేది ఆడ్. ప్రతి నెంబర్ మధ్య కూడా మనకి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తాం. లేదా ఒకసారి 1 ఉంటే 1 చేస్తాం. ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తాం. అంటే 2.5 ఇంటూ 2 అంటే ఎంత? 5 అనట. 5ని 8కి ప్లస్ 5 చేస్తే లార్జెస్ట్ నెంబర్ వస్తాయి. అంటే 8 ప్లస్ 5 ఎంత? 85 అనేది లార్జెస్ట్ నెంబర్. 80 మైనస్ 5 ఎంత? 75. 75 అనేది స్మాలెస్ట్ నెంబర్. ఈ రెండింటి మధ్య ప్రోడక్ట్ మనం కనుక్కోవాలి. అర్థమైందా? సేమ్ కాన్సెప్ట్. 5, 5, 25 అంటే 5 ఉండాలి. అంటే డెఫినెట్లీ కూడా 1 డిజిట్లో, యూనిట్ డిజిట్లో 5 ఉండాలి కాబట్టి ఇది రాదు. ఇంక ఈ 3 వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తే కొంచెం ఆప్షన్ వెరిఫికేషన్ చేసాం, కానీ ఆప్షన్ వెరిఫికేషన్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా క్యాల్కులేషన్ చేయడమే. 75 ఇంటూ 85. అర్థమైందా? క్యాల్కులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 6375 రావడం జరుగుతుంది. అర్థమైందా? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? ఈ విధంగా ఈ సమ్ చేయాలి. కొన్నిసార్లు డిఫరెన్స్ కనుక్కోమంటాం. ఇప్పుడు మనం ప్రోడక్ట్ కనుక్కున్నాం, పీకి యూకి ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్ ప్రోడక్ట్ కనుక్కున్నాం. కానీ కొన్నిసార్లు డిఫరెన్స్ కనుక్కోమంటాం. డిఫరెన్స్ కనుక్కోమని లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చేసేయచ్చు. అది ఎలా చేయాలో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? అప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకేనా?